హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. మనం ఈరోజు లైట్ రూమ్లో ఫోటో ఎలా ఎడిట్ చేసుకోవాలో చూద్దాం. అక్కడ కింద ఎడిట్స్ ఉంది కదా, ఎడిట్స్ మీద క్లిక్ చేయాలి. అక్కడ లైట్ అని ఉందా, అక్కడ క్లిక్ చేసి ఎక్స్పోజర్ మనకు అటు సైడ్ లెఫ్ట్ సైడ్ మైనస్, రైట్ సైడ్ మనకు మైనస్, లెఫ్ట్ సైడ్ ప్లస్, ఇట్లా పెంచుకోవాలి మనం. ఎట్లా అంటే మనకు తగినంత కాంట్రాక్ట్, హైలైట్స్, తర్వాతకి షాడో. చూడండి ఎలా చేస్తున్నాను. నేచురల్గా వస్తుంది పిక్. నేచురల్గా ఎడిట్ చేసుకోవడం ఎట్లనో చూడండి ఒకసారి. కర్వ్స్లోకి వెళ్ళి బ్లూ కొంచెం డౌన్ వీకి. నేను ఎలా చేస్తున్నానో చూడండి ఒకసారి. నెక్స్ట్ గ్రీన్, రెడ్, తర్వాత వైట్ ఉంటుంది. వైట్ అంటే మనకు కింద ఉంది వైట్ అని. వైట్ అంటే ఏంటంటే మనకు ఎక్స్పోజర్, లైక్ ఎక్స్పోజర్ డౌన్ అంటే కొంచెం తగ్గుతుంది ఎక్స్పోజర్. చూడండి కొంచెంలోనే ఉంటుంది, ఒక 1 పాయింట్ 2 పాయింట్స్లోనే ఉంటుంది తేడా. చూడండి నేను ఎలా చేస్తున్నాను. నెక్స్ట్ కలర్స్లోకి వెళ్ళాలి. టెంపరేచర్ కొంచెం అట్లా నేచురల్గా రావాలి పిక్. నేచురల్గా ఎడిట్ చేసుకుందాం మనం. వైబ్రెన్స్ అంటే లైక్ సాచురేషన్ అట్లా. కలర్ మిక్స్ అంటే కలర్ గ్రేడ్లోకి వెళ్ళాలి. కలర్ మిక్స్ అంటే రెడ్, మనకు రెడ్ పెంచుకోవాలి. నెక్స్ట్ ఆరెంజ్ అంటే మన ఫేస్. ఒకసారి చూడండి, ఫేసు హూఏ, సాచురేషన్, లూమినెన్స్ అని ఉంటాయి అన్నట్టు. లూమినెన్స్ అంటే మనకు లైటింగ్ ఎక్కువ. మనకు ఫేస్ మీద లైటింగ్ పెంచుకోవాలంటే లూమినెన్స్ కొంచెం పెంచుకుంటే లైటింగ్ ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ ఎల్లో అంటే బ్యాక్గ్రౌండ్. చూడండి ఎలా చేంజ్ అయిందో మనకి. ఎట్లా అంటే అట్లా నేచురల్గా రావాలి పిక్. ఇంకా మీకు ఎలాంటి ఎడిట్స్ కావాలో మీరు నాకు కమెంట్ చేస్తే నేను చేస్తాను వీడియోస్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చూడండి నెక్స్ట్ బ్లూ, స్కై బ్లూ కొంచెం అనుకోవాలి అట్లా. మనం షర్ట్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నది కదా, ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ మీద క్లిక్ చేసి కొంచెం పెంచుకుంటే అవుతుంది సాచురేషన్. ప్లస్ మైనస్ చేస్తూ ఉంటే మనకు చేంజ్ అవుతూ ఉంటుంది. చూడండి ఒక ప్లస్ మైనస్ చేంజ్ చేస్తాం అటు సైడ్ ఇటు సైడ్. ఇలా నేచురల్గా వస్తుంది పిక్. తర్వాత డన్ క్లిక్ చేసి కలర్ గ్రేడ్లోకి వెళ్ళాలి. కలర్ గ్రేడింగ్ అంటే చూడండి ఇప్పుడు నేను చేస్తాను. మీద ఉందా, దాని మీద క్లిక్ చేస్తే సరే. మీకు అర్థం కాకుండా 1-2 సార్లు చూడండి, లేదా కొంచెం స్లోగా పెట్టుకొని చూడండి. ఇది కొంచెం బ్యాక్గ్రౌండ్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఇది టోటల్గా మొత్తం ఫోటో మీద సేమ్. ఇంకా లాస్ట్ మొత్తం ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ అన్నీ సబ్జెక్ట్ అంతా మొత్తం అట్లా చేంజ్ వస్తుంది అన్నట్టు ఫోటో మీద. డన్ క్లిక్ చేసుకోవాలి. డన్ క్లిక్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్తే మనకు టెక్స్చర్ అని ఉంటుంది. కొంచెం అది క్లారిటీ అని ఉంటుంది. క్లారిటీ అని ఎక్కువ పెంచుకోదు, కొంచెం పెంచుకోవాలి మనకు. ఇది లైటింగ్ ఓన్లీ. డెహెన్జా, వింటేజ్, విగ్నిటీ అని అంటే మనకు లైక్ అట్లా ఇలా పెడితే మనకు ఫోటో అనేది కొంచెం హైలైట్గా పడుతుంది అన్నట్టు. మరీ ఎక్కువ పెట్టుకోవద్దు, కొంచెం పెట్టుకోవాలి. చూడండి నేను ఎలా పెట్టుకున్నాను. ఫీదర్ ఇచ్చుకోవాలి. కొంచెం ఫీదర్ ఇచ్చుకుంటే ఏమైందంటే మనకి ఇట్లా రౌండ్నెస్ అనేది అవుపడాలి అన్నట్టు. అట్లా నేచురల్గా అవుపడుతుంది. చూడండి ఎలా చేస్తున్నాను. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళాలి. డీటెయిల్స్లోకి వెళ్ళాక షార్ప్నెస్ అని ఉంటుంది. ఒక 1 పాయింట్ పెంచుకుంటే మనకి కింద ఆప్షన్స్ ఎనేబుల్ అవుతాయి. చూడండి డీటెయిల్స్లోకి వెళ్ళి షార్ప్నెస్ కొంచెం పెంచుకుంటే కింద డీటెయిల్స్ మాస్కింగ్ అని ఉంటుంది. మాస్కింగ్ ఇచ్చుకోవాలి. ఫోటో అనేది కొంచెం హైలైట్ అవ్వబడుతుంది. చూడండి లైక్ దిస్ అట్లా 2 ఫింగర్స్ పెట్టి ఇట్లా డ్రాగ్ చేస్తే మనకు అట్లా అవ్వబడుతుంది బ్లాక్ అండ్ వైట్లో. మనకి ఇట్లా అవుతుంది. నాకు నాయిస్ అంటే ఏంటిదంటే మనకు ఫేస్ స్మూత్ అవుతుంది. నాయిస్ రిడక్షన్ అంటే మనకు ఫేస్ స్మూత్ అవుతుంది. డీటెయిల్స్ తర్వాతకి కలర్ నైస్ అని ఉంది రైట్ సైడ్లో. దాని మీద క్లిక్ చేసి కొంచెం కలర్ అనేది కూడా కొంచెం స్మూత్నెస్ అయిపోతుంది. మరీ ఎక్కువ ఇచ్చుకోదు, కొంచెం మనకు సరిపడా. చూడండి ఫోటో ఎంత నేచురల్ వచ్చిందో. బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూద్దాం మనం ఇప్పుడు. దిస్ ఈజ్ బిఫోర్, ఇది ఆఫ్టర్. మంచిగా నేచురల్గా లేదా ఫోటో, మంచిగా పార్క్లో దిగినట్టు మంచిగా నేచురల్గా ఉంది. సో ఇలా మనం
నేచురల్గా చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. మనకు ఎలాంటి వీడియోలు కావాలంటే అలా చేసుకుందాం. నెక్స్ట్ సేవ్ చేసుకోవాలి. సేవ్ కాపీ టు డివైస్ అని క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది మనకు. సేవ్ అవుతుంది లోడింగ్. సేవ్ అయిపోయాక మనం ఎట్లా అంటే ఇప్పుడు నార్మల్గా ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు. మీద ఉంది చూడండి ఎక్స్పోర్ట్ గుర్తు మీదకి, దాని మీద క్లిక్ చేస్తే కూడా ఎక్స్పోర్ట్ అంటే మనం పిక్సెల్స్ అవన్నీ వస్తాయి అన్నట్టు. ఎక్స్పోర్ట్ యాజ్ కింద ఉందా, ఎక్స్పోర్ట్ యాజ్ థర్డ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనం జేపీజీ అవన్నీ కాస్ట్యూమ్స్ అనే ఆప్షన్స్ ఉంటాయి అన్నట్టు. అట్లా కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు మనం. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోస్ చేస్తాను, మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.